అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అనుచరుల అరాచకాలు రోజురోజుకి శృతిమించుతున్నాయి. ప్రతిరోజు ఎక్కడో ఒకచోట భూ కబ్జాలు, దాడులు, దౌర్జన్యాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా అనంతపురం నగరంలోని రుద్రంపేట బైపాస్ వద్ద ఉన్న ఎగ్జిబిషన్లో ఎమ్మెల్యే అనుచరులు భీభత్సం సృష్టించారు. దీనిపై నిర్వాహకుడు ఫక్రుద్దీన్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గత రాత్రి 8 గంటల సమయంలో 10 మంది వ్యక్తులు మద్యం సేవించి ఎగ్జిబిషన్ వద్దకొచ్చారు. అక్కడ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఎగ్జిబిషన్ ఓనర్ ఫక్రుద్దీన్ వారిని వారించారు. అక్కడితో ఆగకుండా వారిపై దాడికి పాల్పడ్డారు. ఫోన్ ద్వారా ఎమ్మెల్యే అనుచరుడు గంగారాంతో ఫోన్లో మాట్లాడించారు. గంగారాం కూడా నానా దుర్భాషలు వాడారని ఫక్రుద్దీన్ అన్నారు. ఆ తర్వాత హరి, సాంబా, ఎమ్మెల్యే గన్మెన్ షేక్షావలి వచ్చి దాడి చేశారన్నారు. రాత్రి 2 గంటల వరకు వారు పోలీసులు వారిస్తున్నా ఇలా దాడి చేశారన్నారు. ఉదయం కూడా ఎమ్మెల్యేతో మాట్లాడుకోవాలని బెదిరిస్తున్నారన్నారు. తాను గత కొన్నేళ్లుగా ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నా ఎప్పుడూ ఇలాంటివి చూడలేదన్నారు. గతేడాది కూడా ఎమ్మెల్యే వర్గీయులు 10 లక్షలు డిమాండ్ చేశారని, ఈ ఏడాది కూడా 10 లక్షలు డిమాండ్ చేస్తున్నట్టు ఫక్రుద్దీన్ వాపోయారు. నగరంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదని వాపోయారు. తాను కూడా టీడీపీలో కార్పొరేటర్గా పోటీ చేశానని, 7 సార్లు మైనార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేసినట్లు చెప్పారు. నగరంలో జరుగుతున్న ఈ అరాచకాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. టికెట్ తీసుకుని వద్దురమ్మా. పోలీసు వాళ్ళు ఉన్నారు. నువ్వు ఎవరు డిపార్ట్మెంట్ ఉన్నా కానీ నువ్వు ఎమ్మెల్యే దగ్గుబాటి మనిషిని మమ్మల్ని నిలబెట్టే శక్తి ఉందా మీకు? కాల్చి పారేస్తాము అన్నారు. అందరూ స్నేహితుడు గంగారాంకి ఫోన్ చేసినారు. ఆయన చేసి నాకు ఇచ్చినారు. మాట్లాడు నువ్వు ముందు అని. ఆయనతో ఎవరన్నా మీరు మాట్లాడేది? వీళ్ళు దురాశలు ఆడుతున్నారు తాగికొచ్చి. అవునరా మాట్లాడతారు, వచ్చినామంటే అంతా పగులు కొడతాము, ఏం నీది ఎక్కువైపోయింది, భద్రంగా ఉండు, ఎమ్మెల్యే గారి మిత్రుడు అనేసి అంటే నువ్వేమొస్తావో నేను ఎట్లా రాపించుకోవాలో తెలుసు, అన్నతో వచ్చి సెటిల్మెంట్ చేసుకో ఎమ్మెల్యే గారితో, లేని పక్షంలో నీకు బాగుండదు. పోయిన సంవత్సరం 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు, ఈ తూరి 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.